ఒక కట్టుకొట్టేవాడు అడవిలో ఉన్నప్పుడు ఒక అడవి పంది వేటగాళ్ళు తనను వెంబడిస్తున్నారని సహాయం కోసం అడుగుతుంది. కట్టుకొట్టేవాడు వేటగాళ్లను తప్పుదారిలో పంపి పందిని కాపాడతాడు. వెళ్లే ముందు అడవి పంది కట్టుకొట్టేవాడితో, నీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే నన్ను గుర్తుంచుకో అని చెప్పి వెళ్తుంది. కట్టుకొట్టేవాడు తన గ్రామానికి తిరిగి వస్తాడు. అక్కడ ఒక పెళ్లి సన్నాహాలు జరుగుతున్నాయి. పెళ్లికూతురి తండ్రి కట్టుకొట్టేవాడిని పెళ్లిరాత్రి వధువును కాపాడమని కోరతాడు. అయితే పెళ్లిరాత్రి ఒక రాక్షసుడు వచ్చి అందరినీ మూర్ఛపోయేలా చేసే వాయువును విడుదల చేసి వధువును అపహరించి పారిపోతాడు. కట్టుకొట్టేవాడు అడవి పంది సహాయంతో రాక్షసుడిని అనుసరించి ఒక పర్వతం పైకి చేరుకుంటాడు. రాక్షసుడి గుహకు చేరే ముందు అడవి పంది కట్టుకొట్టేవాడిని హెచ్చరిస్తూ రాక్షసుడి వద్ద 3 సంచులు ఉంటాయని, వాటిని అన్నింటినీ దొంగిలించాలని చెప్పింది. కట్టుకొట్టేవాడు సూచనల ప్రకారం చేసి అక్కడ ఒక నిర్దోషిగా కనిపించే వృద్ధుడిని కలుస్తాడు. త్వరలోనే అతను రాక్షసుడు వేషం మార్చుకున్నాడని గుర్తిస్తాడు. కట్టుకొట్టే